యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ UPF ప్రతి ఆదివారం ప్రభాత తెలుగు ఆరాధన ఉదయం 6 గంటల నుండి ఉదయం 9 గంటల వరకు, సాయంకాల తెలుగు ఆరాధన సాయంత్రం 6 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు. స్థలం VST ఫంక్షన్ హాల్, RTC కళాభవన్ ఎదురుగా, బాగ్లింగంపల్లి రోడ్, హైదరాబాద్ 5,20,000. ఆల్సో లైవ్ ఆన్ Facebook, YouTube. జూమ్ మీటింగ్ ID 9550504718, కోడ్ 7777. వివరములకు 9550504718, 9030757571. ఆహ్వానించువారు ప్రభువు దాసురాలు జాయ్ చెరియన్ గారు, సీనియర్ పాస్టర్, UPF హైదరాబాద్. 252వ నామము పరిశుద్ధాలయము అని ఒక నామముగా ఎంచబడుతుంది. ఎహెచ్కేల్ 11:16, ఎహెచ్కేల్ గ్రంథం 11:16 ఇలాగుంది. కాబట్టి వారికి ఈ మాట ప్రకటింపు, ప్రభువైన యెహోవా సెలవిచ్చినది ఏమనగా, దూరం ఉన్న అన్యజనుల్లోనికి నేను వారిని తోలివేసేదను, ఆయా దేశంలో వారిని చెదరగొట్టేదను. వారు వెళ్ళిన ఆయా దేశంలో కొంతకాలం నేను వారికి పరిశుద్ధాలయముగా ఉందును. మనకు తెలుసు కదా, ఇశ్రాయేల్ ప్రజల గురించి ఎజెకియేలు ప్రవక్త ప్రవచిస్తూ ఉన్నాడు. వారి అవిధేయత, విగ్రహారాధన, వ్యభిచారం ఇలాంటి దేవుడికి ఇష్టమైన అహేయమైన కార్యాలు వారు చేస్తున్నారు. శత్రువుల బారి పడ్డారు. అంటే దేవుడు ఎప్పుడైతే పాపం చేస్తారో దేవుని ప్రజలు వారిని శత్రువులు ఇచ్చాక అప్పగిస్తాడు. ఇలాగూ ఇశ్రాయేల్ ప్రజలు మరి దేశంలో ఉండకుండా దేవుడు వారిని తోలివేసినాడు, లేక చెదరగొట్టినాడని చూస్తున్నాం. కానీ వారు వెళ్ళిన దేశంలో దేవుడు వారికి పరిశుద్ధాలయంగా ఉంటాడు. అదొక వాగ్దానం అన్నమాట కదా. మనం పాపం చేసినప్పుడు దేవునికి దూరం అవుతున్నాం, కానీ దేవుడు తిరిగి మనల్ని శిక్షించి దగ్గరికి చేర్చుకుంటున్నాడు. తండ్రి శిక్షింపని కుమారుడు ఎవడు అని వాక్యంలో ఉంది. అంటే దేవుడు శిక్షించినా తిరిగి నిన్ను చేరదీసుకుంటాడు, నీకు పరిశుద్ధాలయంగా మారిపోతాడు. హీ విల్ బికమ్ యువర్ హోలీ శాంక్చురీ. అంటే పరిశుద్ధత అనేది ఎప్పుడు దేవునికే చెందింది, దేవుని చెందిన మాట అది. పరిశుద్ధత, పరిశుద్ధము. ఎందుకంటే దేవుడు పరిశుద్ధుడు. దేవుడు ఏ పాపం చేయడు కదా, దేవుడు పరిశుద్ధుడు. దేవుని ప్రజలమైన మనం కూడా ఎలాగ ఉండాలని కోరుతున్నాడు? పరిశుద్ధంగా ఉండాలి. నేను పరిశుద్ధులను కనుక మీరు కూడా పరిశుద్ధులై ఉండాలి. మనం దేవుని బిడ్డలమని చెప్పి తిరిగి పాపం చేస్తే మరి ఈ పేరు లేక ఈ మాట ఎలా వర్తిస్తుంది? మనం చదివేది పరిశుద్ధ గ్రంథం, మనం ఆరాధించేది పరిశుద్ధ దేవుడు, నడిచేది పరిశుద్ధ మార్గం, చదివేది పరిశుద్ధ వాక్యం. పరిశుద్ధుడు 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 అని కోట్ల దేవదూతలతో అనునిత్యము కొనియాడబడుతున్నాడు పరిశుద్ధుడైన దేవుడు. అందుకే పరిశుద్ధంగా ఉండాలి. పరిశుద్ధంగా ఉండడానికి మనల్ని పిలిచినాడు. పరిశుద్ధుడైన దేవుడు మనం కలిగి ఉండాలి. పరిశుద్ధాలయము అంటే పరిశుద్ధుడైన దేవుడు ఉండు స్థలం. అందుకే అంటున్నాడు, మీరు నా గురించి ఏం చింతిస్తున్నారు, ఏం యోచిస్తున్నారు? నా గురించి మీరు కట్టే ఇల్లు ఏ పాటిది? అవన్నీ మీ హస్తకృత్యాలే కానీ నేను వాటిలో నివసించేవాడిని కాను. మీరే నా ఆలయమై ఉన్నారు. అంటే మనలోనే ఉంటాడు ఈ పరిశుద్ధుడు. దేవుడు పరిశుద్ధుడు. ఈ మట్టి దేహాల్లో ఆయన నివసిస్తానికి ఇష్టపడుతున్నాడు అన్నమాట. అందుకే దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నది అని 1 కొరింథీ 6:19-20 మీరు చూసినప్పుడు, మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా? మీరు మీ సొత్తు కారు, విలువ పెట్టి కొనబడినవారు కనుక మీ దేహముతో దేవుని మహిమపరచుడు. అందుకే దేహము దేవుని ఆలయము. ఆయన మనకు పరిశుద్ధాలయంగా ఉన్నాడు. దేవుడు ఉండే స్థలము మన హృదయము లేక మన శరీరం. అందుకే పాపము చేయరాదు, అతిక్రమము చేయరాదు. పరిశుద్ధుడైన దేవుడు నీ శరీరంలో ఉన్నాడు. కాబట్టి ఈ శరీరంతో నువ్వు ఏ పాపం చేయడానికి మరి ధైర్యపడొద్దు. దేవుని భయం ఉండాలన్నమాట. దేవుని ఉండే ఆలయం ఇది దేవుని ఆలయము. కాబట్టి నేను పాపం చేయకూడదు, పరిశుద్ధుడు నాలో ఉండాలి. నా క్రియలన్నీ, నా తలంపులన్నీ ఎలా ఉండాలి? పరిశుద్ధంగా ఉండాలి. అందుకే ఈ దేహము దేవుని వలన అనుగ్రహింపబడింది, పరిశుద్ధాత్మకు ఆలయము ఉన్నదని మీరు తెలుసుకోవాలని
దేవుడు ఆశిస్తున్నాడు. 1 కొరింథీ 6వ అధ్యాయం ఒకసారి చూడండి. 1 Corinthians 6, 18, 19, 20 నేను చదువుతున్నాను. 1 Corinthians 6, 18, 19, 20. జారత్వమునకు దూరముగా పారిపోవుడి. దూరంగా పారిపోమంటున్నాడు. జారత్వం అంటే వ్యభిచారం, ఫోర్నికేషన్. ఆ తలంపు కూడా నీకు ఉండకూడదు. నువ్వు పరిగెత్తిపోవాలి. ఇప్పుడు ఎబోలా వ్యాధి అడ్డుకుంటుంది కాబట్టి అలాంటి అంటు రోగాలకు దూరంగా పారిపోతారు కదా, అలాగే నీవు ఈ పాపానికి దూరంగా పారిపో. మనుషుడు చేయి ప్రతి పాపమును దేహమునకు వెలుపల ఉన్నది, కానీ జారత్వం చేయవాడు తన సొంత శరీరమునకు హానికరంగా పాపం చేస్తున్నాడు. సొంత శరీరం అంటే దేవుడు మనకిచ్చిన శరీరం. దేవుని వలన మనకు అనుగ్రహింపబడిన దేహముతో పాపము చేస్తే అది దేవునికి చాలా కోపాన్ని పుట్టిస్తుంది. మీ దేహము దేవుని వల్ల మీకు అనుగ్రహింపబడి మీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరగరా? డోంట్ యు నో దట్ యు ఆర్ ద టెంపుల్ ఆఫ్ ద లివింగ్ గాడ్? మీరు ఎరగరా? మీరు మీ సొత్తు కారు. నా శరీరం, నా దేహం అనరా, అది దేవునిది అన్నమాట. అంతే. మనం ఎవరి సొత్తు అయి ఉన్నాము? దేవుని సొత్తు అయి ఉన్నాం. సొత్తుగా ఎలా చేసుకున్నాడు? ఆయన తన స్వరక్తం ఇచ్చి మనల్ని సంపాదించుకున్నాడు. నువ్వేదైనా కొద్దిగా డబ్బు చెల్లించి ఏదైనా కొనుక్కుంటే అది నీ సొత్తుగా మారిపోతుంది. ఇంకెవరికి దాని మీద అధికారం ఉండదు. యేసు ప్రభు తన పరిశుద్ధ రక్తం ఇచ్చి మనల్ని సంపాదించుకున్నాడు. అందుకే అంటున్నాడు, మీరు మీ సొత్తు గారు, మీరు నా సొత్తు. భయపడకము, పేరు పెట్టి నిన్ను పిలిచినాను. నీవు నా సొత్తు, నీవు నా సొత్తు. విలువ పెట్టి కొనబడిన వారు గనుక మీ దేహంతో మీరు దేవుని మహిమపరచండి. దేహంతో దేవునికి మహిమ. నీ వల్ల దేవుడు మహిమ పొందాలి. నీ జీవితము, నీ సాక్ష్యము, నీ ప్రవర్తన, నీ పరిశుద్ధత ద్వారా దేవుని నామము మహిమపరచబడాలి అని అర్థం. పరిశుద్ధాలయము అనే నామం ధ్యానిస్తున్నాం. అదే 1 కొరింథీ 3వ అధ్యాయం 16, 17 చూడండి. 1 Corinthians 3rd chapter 16 and 17. మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించున్నాడని మీరు ఎరగరా? అక్కడ కూడా ప్రశ్న, ఇక్కడ కూడా ప్రశ్న. మీరు ఎరగరా? దేవుని ఆత్మ మీలో నివసిస్తుంది, మీరు దేవుని ఆలయము. మీరు ఎరగరా? ఎవడైనాను దేవుని ఆలయమును పాడు చేసినట్ల దేవుడు వాణిని పాడు చేయ. దేవుని ఆలయం అంటే దేవుడు ఉండు చోటు. ఆ దేవుని ఆలయాన్ని ఎవడైనా పాడు చేయడానికి తెగిస్తే దేవుడు వాడిని పాడు చేస్తాడు. అందుకే కదా పాపం చేసి 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 కొన్ని సుఖవ్యాధులు, రోగాన్ని తెచ్చుకుంటారు. HIV, ఎయిడ్స్, కొన్ని సెక్షువల్ డిసీజెస్, సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్ అని STD అంటారు దాన్ని. అటువంటికి కొన్ని వాటికి మందులే కనుక్కోలే. ఇంకా ఏ మందులు పనికి వాడిని చావి అన్నమాట. అంటే ఆ పాపము వలన వచ్చు జీతం ఏమైచ్చింది? మరణం. అంటూ కూడా అది ఏ పాపం ఎరగని భార్యకు తెచ్చిస్తారు కొందరు పురుషులు. కొందరు భార్యలే ఇలాంటి తెగించి పాపాలు చేసి రోగాలు తెచ్చుకుంటారు. అందుకే దేహము దేవుని ఆలయం, పరిశుద్ధాలయం అన్నమాట. ఆలయం లేదని మనం బాధపడుతున్నాం, కానీ మనం అందరం ఒక్కొక్కరం ఒక్కొక్క ఆలయమై ఉన్నాము. దేవుని స్తోత్రం. అందుకంటే మీరు ఎక్కడ 2-3 నా పేరిట కూడుకుంటారో నేను అక్కడికి వచ్చేస్తాను. నేను అక్కడ ఉంటాను. అంతే. దేవుడు ఉండు చోటు ఆలయం. కనుక దేహముతో నీవు దేవుని మహిమపరచాలి. ఈ దేహము విలువ పెట్టి కొనబడింది. మరి దేహము పవిత్రంగా పరిశుద్ధంగా ఉండాలనే ఆ తపన, అయర్నింగ్ డిజైర్ టు బి హోలీ ఉండాలి. మనం మానవులం అండి, అందరు తప్పు చేస్తాం. కొద్ది పాపం చేస్తే ఏముంది, కృప లభిస్తుంది కదా, మళ్ళీ తిరిగి దేవుని దగ్గర వస్తే ఏడ్చి మరి మొరపెట్టుకుంటే క్షమిస్తాడు కదా. అవన్నీ కొన్ని అపోహలు ఉన్నాయి. అందుకే అంటాడు, మీరు మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడ్డాడు. మీరు ఏది వెతుతారో ఆ పంట కోస్తారు. దేవుడు క్షమిస్తాడేమో నీ పాపాన్ని, కానీ నువ్వు శరీరంతో చేసిన ప్రతి పాపానికి పంట శరీరంలోనే క్షయం అనే పంటను కోస్తామని వాక్యంలో ఉంది. కాబట్టి దేహము దేవుని ఆలయము, పరిశుద్ధమైంది. దేవుని మహిమ కొరకు నువ్వు వాడుకోవాలి. దేహంతో దేవుని ఆరాధించాలి, దేవుని చప్పట్లు కొట్టి దేవుని స్తుతించాలి, నోటితో పాడాలి, దేవుని మందిరానికి కాళ్ళతో నడిచి రావాలి. అంటే దేహము దేవుని ఆలయంలో ఉండాలి, దేవుని సన్నిధిని అనుభవించాలి, వాక్యం నేర్చుకోవాలి, నీ ప్రవర్తన మార్చుకోవాలి, పాపానికి దూరంగా ఉండాలి, పరిశుద్ధులతో మరి కలిసి ఉండాలి. అంటే ఇవన్నీ చాలా పాటించాలి.
అప్పుడే దేవుడు నీలో నివసిస్తాడు. దేవుడు ఉన్న చోటు అని అర్థం. నీలో ఉన్న ప్రతి పాపము తొలగిపోవాలని ప్రార్థించాలి. ఇప్పుడు ఎవరైనా పెద్దవారు మన ఇంటికి వస్తే మనం అలాగే ఉండం. వెంటనే ఏం చేస్తాం, ఇల్లంతా దులిపి చేసి సోఫాలన్నీ మంచిగా చేసి నీట్గా చేసి శుభ్రంగా. అంటే వారు ముఖ్యమైన వ్యక్తులు మన ఇంటికి వస్తున్నారంటే ఎంతెంత సదురుపాటు చేస్తాం కదా. లేని ఉన్నాయన్నీ తీసి తగిలిస్తాం, అంత చేస్తాం అని బాగా కనబడాలి. ఎందుకంటే చాలా పెద్దోళ్ళు అండి వచ్చేది. అంతకంటే పెద్ద గొప్ప దేవుడే నీ హృదయంలోకి వస్తున్నాడంటే హృదయం ఎలాగ ఉండాలి? పవిత్రంగా ఉండాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. చంటి బిడ్డల్లాగా ఉండాలంట మనసు. నాకు ఎప్పుడు గుర్తొస్తుంది, శిష్యులతో అంటాడు, మీరు మార్పు నొంది బిడ్డల వంటి వారైతేనే మీరు పరలోక రాజ్యానికి అర్హులైతారు. ప్రవేశం అంటే దాంట్లో హృదయంలో ఏముండదు అనమాట. మత్సరం కానీ, కోపం కానీ, వివాదం కానీ, ఈర్ష్య కానీ, పగ కానీ, ఏది వ్యసనం కానీ, ఒకరి మీద వ్యసనం, అది కూడా కీడుకే కారణం. వాళ్ళట చేసిండు, వీళ్ళంతా నేను చేసిండు, నాకు అప్పుడు అట్ట చేసాను, ఇట్ట చేసాను. అనవసరం నీకు. నీ దేవుడే నీ తోడుంటే నీకు విరోధి ఎవడు? కాబట్టి మర్చిపోవాలి, వెంటనే మర్చిపోవాలి. అంటే దేవుని ఆలయం ఇది పరిశుద్ధంగా ఉండాలి కదా. వెంటనే క్షమించాలి. నువ్వేదైనా తప్పు చేస్తే కూడా వెంటనే క్షమాపణ పొందాలి. యేసు రక్తం ప్రతి దుర్నీతి నుండి, అపవిత్రత నుండి నేనేం చేస్తుంది? పవిత్రపరుస్తుంది. దేవా నన్ను మన్నించు, నన్ను కడుగు, పవిత్రపరచు. కానీ యేసు రక్తం చేత నీ పాపంల నుండి విడుదల పొందాలి. అంటే దేవుని వాక్యం మనము మరి అనుసరించినప్పుడు తప్పకుండా దేవుడు మనల్ని శుద్ధి చేస్తాడు. శుద్ధి చేసే దేవుడు కదా, పరిశుద్ధపరిచే దేవుడు. యెహోవా కాదేశ్ అంటే మిమ్మల్ని పరిశుద్ధపరచు యెహోవాను నేనే. సిడికేన్, యెహోవా సిడికేన్ అంటే దేవుడే నా నీతి. యేసు నీతి నువ్వు ధరించుకుంటావు అని అర్థం. యేసు మాటలు వినాలి. మరి చాలామంది పైకి బాగుంటారండి, పైకి చాలా బాగుంటారు. గుడిలో దేవతల్లాగా ఉంటారంట, ఇంట్లో దయ్యాల్లాగా అయిపోతారంట. అది ఏం పరిశుద్ధత? అది నువ్వు ఎప్పుడు ఇంట్లోనైనా బయటైనా ఒకేలాగా ఉండాలి. మన ప్రవర్తన ఎక్కడున్నా ఒకే రీతిగా ఉండాలని నువ్వు కోరుకోవాలి, ప్రార్థన కూడా చేయాలి. వెదర్ యువర్ ఎట్ హోమ్, ఎట్ యువర్ ఆఫీస్, ఎట్ ఇన్ చర్చ్, ఎక్కడన్నా ఒకేలాగా ఉండాలి ప్రభు అని ప్రార్థన చేయాలి. దేవుని స్తోత్రం. ఎందుకంటే ఇది మరి దేవుడు నీ హృదయంలో నివసిస్తున్నాడు. నీ హృదయాన్ని దేవునికి ప్రతిష్ఠించుకోవాలి. దేవుడు చోటు పరిశుద్ధంగా ఉండాలి కదా. పరిశుద్ధమైన దేవుడు, ఎంతమంది చెప్పినారు పరిశుద్ధమైన దేవుడు. ఇది చదువుతున్న కొలది నీకేం లభిస్తుందండి? పరిశుద్ధత. నేను ఒక అలవాటు చేసుకున్నాను, అది నన్ను ఇంకా పైకి తెస్తుందని నాకు తెలుసు. ఉదయం లేవగానే న్యూస్ పేపర్ కాదు, మొదట పరిశుద్ధ గ్రంథం చదువుతాను. నాకు తెలిసి ఇది నన్ను ఉదయం లేవగానే మొదటి గంటలోనే నన్ను ఏం చేస్తుంది? ఇది పవిత్రపరిచేస్తుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నాలో ఏదైనా దేవునికి ఇష్టమైన మార్గం ఉంటే వెంటనే అది కరెక్షన్ వచ్చేస్తుంది కదా, సరిచేసేది. దేవుని వాక్యం మొదట ప్రార్థన చేసి, వాక్యం చదివిన తర్వాత వేరే పని చేయాలి. మొదట దేవుని నీతిని, రాజ్యాన్ని వెతకాలి. అటు పిమ్మట మీకు కావాల్సినవన్నీ ఆయన్ని అనుగ్రహిస్తాడంట. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మేక్ ఇట్ హ్యాబిట్. ఉదయమే లేవగానే వార్తలు ఏమొచ్చింది, ఎవరు చచ్చిపోయినారు, ఎవరు ఎక్కడేమైంది, ఇక్కడేమైంది అనవసరం. ఇది మంచి గ్రంథము, నిన్ను దినమంతటి కొరకు పరిశుద్ధతనిచ్చే దేవుని గ్రంథము చదవాలి, పఠించాలి. అందుకే అంటున్నాడు యెషయా 66 మొదటి 2 వచనాల్లో ఇలాగుంది. యెహోవా ఇలాగూ ఆజ్ఞిస్తున్నాడు, ఆకాశము నా సింహాసనం, నా భూమి నా పాదపీఠం. మీరు నా నిమిత్తం కట్టను ఉద్దేశించు ఇల్లు ఏ పాటిది? నాకు విశ్రమస్థానంగా మీరు కట్టను ఉద్దేశించినది ఏ పాటిది? అవన్నీ నా హస్తకృత్యములే, అవి నా వలన కలిగినవి. యెహోవా సెలవిచ్చున్నాడు, ఎవడు దీనుడై నలిగిన హృదయం గలవాడై నా మాట విని వణుకుచుండునో వానినే నేను దృష్టించును. ఈ ఇటుకలు మరి సీకులు మట్టితో కట్టే ఆలయం కాదు దేవుడు ఆశించేది. అట్లయితే యేసుప్రభు 33.5 సంవత్సరాలు ఈ లోకంలో ఉన్నప్పుడు ఒక మంచి మందిరం కట్టొచ్చు కదా.
ఆయన మందిరం కట్టలే, ఆయనే మందిరం అన్నమాట. దేవుని స్తోత్రం. ఆయనే పరిశుద్ధాలయం. ఆయన ఎందుకు కడతాడు? ఆయన నువ్వు చేర్చుకోవాలి. అంటే పరిశుద్ధతయే దేవుని మందిరానికి అనుకూలమై ఉన్నది. పరిశుద్ధత ఎన్నటెన్నటికీ దేవుని మందిరానికి అనుకూలమై ఉందని మనము అర్థం చేసుకోవాలి. నన్నే ఒక పరిశుద్ధాలయంగా మార్చదేవా అని ప్రార్థన చేయాలన్నమాట. టర్న్ మీ ఇంటూ యువర్ శాంక్చురీ లార్డ్. నన్నే ఒక ఆలయంగా, మొబైల్ శాంక్చురీ అంటే నడుస్తున్న ఒక మందిరం, ఎక్కడ ఎవరు నీకు ఎదురైనా వారు దీవింపబడుతున్నారు, నీ ద్వారా ఆశీర్వదింపబడుతున్నారు, నీ ద్వారా ఓదార్పు పొందుతున్నారు, నీ పవిత్ర వారికి అలవాటైపోతుంది. నిన్ను చూసినప్పుడు వారికి ఒక ధైర్యం కలుగుతుంది, నెమ్మది కలుగుతుంది. అంటే నువ్వే మందిరం అన్నమాట. నీలో ఎవరున్నారు? పరిశుద్ధుడు ఉన్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ఆలయము కన్నా శ్రేష్ఠుడంట. ఆలయము కన్నా శ్రేష్ఠుడు. ఆయనే పరిశుద్ధాలయం. ఆయనను నీవు ఈ ఆలయంలోకి చేర్చుకుంటే నీవు పరిశుద్ధాలయంగా మారిపోతున్నావు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మరి ఒక నామం 253, నా దీపము వెలిగించువాడు. ఇస్ ద వన్ హూ లైట్స్ ల్యాంప్ ఇన్ మీ. నా దీపం వెలిగించేవాడు. మీరు 2 సమూయేలు 22:29 యెహోవా నీవే నా దీపము అని ఉన్నది. నీవే నా, యు ఆర్ మై లైట్. దేవుని నీ జీవితంలో కలిగి ఉంటే నీకు వెలుగు కదా. వెలుగు అంత వెలుగే, అంత వెలుగే. చీకటిలో, కటిక చీకటిలో నీకు ఏమీ కనబడడం లేదంటే ఒక చిరుదీపం వెలిగించగానే అక్కడ అంత ప్రకాశం నీకు కనబడుతుంది, ఏది ఎక్కడ ఉందని. అంటే అలాగే దేవుడు నీ జీవితంలో ప్రకాశించినప్పుడే నువ్వు సత్యాన్ని తెలుసుకుంటావు, మార్గాన్ని తెలుసుకుంటావు, జీవాన్ని పొందుకుంటావు అని అర్థం. అందుకే మీరు లోకానికి ఏమై ఉన్నారు? వెలుగు. నేనేమై ఉన్నాను? వెలుగు. మీరు నన్ను వెంబడిస్తే చీకటిలో ఇక నడవరు. మీరు ఎక్కడ నడుస్తారు? జీవపు వెలుగులో నడుచుకుంటారు. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. నా దీపము వెలిగించువాడవు నీవే. అంటే ఆరిపోయిన దీపం అయితే కూడా తిరిగి దేవుడు దాన్ని వెలిగించగలడు. అందుకే 18వ కీర్తన 28వ వచనంలో ఉందన్నమాట. నా దీపం వెలిగించేవాడు నీవే, నా దేవుడని యెహోవా చీకటిని నాకు వెలుగ్గా చే. హల్లెలూయా, స్తోత్రం. చీకటి బతుకు ఎటు తోచడం లేదు అన్నప్పుడు దేవుడు నీకు వెలుగ్గా ఉదయిస్తాడు. చీకటిలో ఉండే ప్రజలు గొప్ప వెలుగు చూసినారంట. అరుణోదయ దర్శనము కలిగిందండి. వాక్యంలో దేశప్రభు పుట్టుకలు ఈ మాటలన్నీ పలుకుతారు కదా. అంటే ఆయన చీకటిలో ఉండే వారికి వెలుగుగా ఉదయించినాడు. నీ దీపం కూడా ఆయన వెలిగిస్తాడు. మీ జీవితాల్లో వెలుగు ప్రకాశించండి. మీ దీపాలు వెలిగించబడాలి. నా దీపము వెలిగించు వాడు అనే నామం. నీకు దేవుడు వెలుగైతే నువ్వు దేనికి భయపడతావు? 27వ కీర్తన 1వ వచనం, యెహోవా నాకు వెలుగై ఉన్నాడు, నేను దేనికి భయపడను. ఆ మాట ఒకసారి చూడండి. 27వ కీర్తన, యెహోవా నాకు వెలుగును రక్షణ అయి ఉన్నాడు, నేనెవరికి భయపడదు. యెహోవా నా ప్రాణదుర్గము, ఎవరికి వేరుతూ. నా శరీర మాంసము తినుటకై దుష్టులు నా మీదికి వచ్చినప్పుడు, నన్ను బాధించు శత్రువులు నా మీదికి వచ్చినప్పుడు, వారు తొట్టిల్లి కూలిరి. వారు చీకట్లో ఉన్నారు కాబట్టి వారు తొట్టిల్లినారు, కూలినారు. నాతో యుద్ధము చేయుటకు దండు దిగినను, నా హృదయము భయపడదు. నా మీదకి యుద్ధము రేగినను, దీనిలో నేను ధైర్యము విడవకుందు. ఎందుకంటే యెహోవా నాకు ఏమై ఉన్నాడు? వెలుగై ఉన్నాడు. హల్లెలూయా. యెహోవా నాకు వెలుగు కాబట్టి నేను ఎవరికి భయపడను. ఆయనే నాకు రక్షణకరమై ఉన్నాడు, రక్షణకర్త అయి ఉన్నాడు. నేను దేనికి భయపడను. కనుక నీ దీపాన్ని వెలిగించే దేవుడు. రక్షింపబడ్డావంటే నీ దీపం వెలిగింపబడ్డదని అర్థం. లేకుంటే ఈ పాపంలోనే కొట్టుకొని పోతావు కదా. యేసు ప్రభువును రక్షకునిగా స్వీకరించినప్పుడు నీ దీపం ఏమైంది? వెలిగించినాడు. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. నీ దీపం వెలిగింపబడింది. ఇక నీకంతా నీ దారంతా ప్రకాశము వెలుగై ఉన్నది. భక్తిహీనులు గాఢాంధకారపు మార్గంలో నడుస్తారట. భక్తిహీనుల మార్గమే గాఢాంధకారమయం. వారు దేని మీద తొట్టిల్లినది వారికి తెలియదు, దేని మీద పడుతున్నారో వారికి తెలియదు. అయితే పట్టపగలగు వరకు వేకువ వెలుగు తేజరిల్లున్నట్లు నీతిమంతుల మార్గము అంతకంతకు
తేజరిల్లును. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అంటే నీతిమంతుల వెలుగు తేజరిల్లుతుంది, భక్తిహీనుల దీపము ఆరిపోతుంది. నీ దీపం వెలిగించేవాడు ప్రభు. భక్తిహీనులు యేసు ప్రభువుని అంగీకరించారు కదా, దేవుడే లేడంటారు. భక్తిహీనుల దీపం ఆరిపోతుందని సామెతలు 13:9 ఉంది. ఆరిపోయిన దివిటీలన్నీ వెలిగింపబడాలని ప్రార్థన చేయాలి మనం. దేవుని స్తోత్రం. అంటే ఏంటి? నశించున్న ఆత్మలు రక్షింపబడాలి. దేవుని స్తోత్రం. అదే కదా మన దర్శనం. అనేక మంది నశించే ఆత్మలు ప్రభు దగ్గరికి రావాలి. చీకటి బ్రతుకుల్లో దేవుడు వారి దీపాన్ని వెలిగించాలి. నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపం, అది అంతరంగములో అంతరంగములన్నీ శోధించు. ఈ దీపం ఉంటే నువ్వు పాపం చేయవు, ఈ దీపం ఉంటే దొంగతనం చేయవు, ఈ దీపం ఉంటే వ్యభిచారం చేయవు, ఈ దీపం ఉంటే దేవుని ఆజ్ఞన మీరు. ఈ దీపం నిన్ను నడిపిస్తుందన్నమాట సరి అయిన త్రోవలు. అందుకే దేవుడు మరి మనస్సాక్షిని పెట్టినాడు. దేవుని ఆత్మ మనలో ఉందని ఇంతకుముందే మనం నేర్చుకున్నాం కదా. అది మనల్ని అంతరంగం అంతా శోధిస్తుంది. సరైన మార్గం నడిపించేది దేవుని మరి దీపం. సామెతలు 6:23 ఒక మాట ఉంది. ఆజ్ఞ దీపముగాను ఉపదేశం వెలుగుగాను ఉండును, శిక్షార్హమైన గద్దింపులు జీవమార్గములు. ఎంత మంచి మాట, కంటపాడ నేర్చుకోవాలి. సామెతలు 6:23. ఆజ్ఞ దీపముగా ఉంటుంది, ఉపదేశం నీకు వెలుగుగా ఉంటుంది. భక్తులు నిన్ను గద్దించినప్పుడు నువ్వు అలగొద్దు, విసుకోద్దు. దేవునికి నా మీద దయ పుట్టిందా, ఈ సేవకురాల ద్వారా నన్ను గద్దించినాడు దేవుడు, ఈ సేవకుని ద్వారా నేను గద్దింపు పొందినానంటే దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడని అర్థము. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నీతిమంతులు నన్ను కొట్టుట నాకు ఉపకారం అంట. అదొకసారి వాక్యం మీకు చూపెడతాను. 141 కీర్తన 5వ వచనం. నీతిమంతులు నన్ను కొట్టుట నాకు ఉపకారం, వారు నన్ను గద్దించుట నాకు తైలాభిషేకం, నేను అట్టి అభిషేకమును త్రోసివేయకుందును కాక. అంటే అర్థమే, నీతిమంతులను కొట్టాలా, నన్ను తిట్టాలా, నేను పెడత్రోవలు పోతే నన్ను సరిదిద్దాలా, సరి అయిన త్రోవలను నడిపి దేవుని వెలుగు వారు చూపెడతారు నీ పాదాలకు. ఇది కాదు నీ త్రోవ, పాడైపోతావు, జాగ్రత్త, నీ కుటుంబం పాడైపోతుంది. దేవుని వెలుగు చూపెడతారు కదా. నువ్వు చీకటిలో ఇలా తడుములాడుతుంటే ఎవరైనా టార్చ్ కొడితే నీకు ఎంత సంతోషం అవుతుంది. అమ్మా నేను బయటపడ్డాను, అన్ని డేంజర్స్ నుండి బయటపడ్డాను, టార్చ్ కొడితే ఎంత విలువనో. అలాగే భక్తులు మరి ప్రజలు తప్పు చేసినప్పుడు వారు అభిషేకింపబడిన వారు. అందుకొరకే మా దేవుడు వారిని నిలబెట్టిన, లేకుండా ఎందుకు? వారు నిన్ను గద్దిస్తారు, కోప్పడతారు, ఇట్లా కాదు అట్లా అంటారు. అప్పుడు వెంటనే ముఖం మార్చుకోకూడదు. భక్తిహీనులు ముఖము ఏం చేస్తారట? మార్చుకుంటారు. భక్తి లేదని అర్థం ముఖం మార్చుకుంటే. ముఖం వాడొద్దు నీది. థ్యాంక్ యూ లార్డ్, ఇలాంటి గద్దింపు నా జీవితానికి చాలా అవసరం అనుకోవాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు, నన్ను సరి చేస్తున్నాడు, దిద్దుతున్నాడు. దేవుని స్తోత్రం. నా దీపాన్ని ఏం చేస్తున్నాడు? వెలిగిస్తున్నాడు అని సంతోషపడాలి. కానీ మందిరం మీద అలగడం, సేవకుల మీద అలగడం, గుడికి రాకపోవడం, ప్రైజ్ ది లార్డ్ చెప్పకపోవడం, ఇవన్నీ చాలా చిన్న బుద్ధి అన్నమాట. దేవుని వాక్యం నీకు ఉంటే ఎప్పుడు కూడా అలాగూ నీవు భక్తుల మీద అలగకూడదు ఎప్పుడు. యాక్చువల్లీ ఇప్పుడు గద్దించే భక్తులు చాలా తక్కువైపోయినారు, వెన్నబోసినట్టు మాట్లాడుతున్నారు. అసలైన సిసలైన భక్తులు గద్దించాల, తప్పు ఎత్తి చూపెట్టాలా, సరైన మార్గంలో ప్రజలను నడిపించాలి. తీయ కబుర్లు, జోకులు, చక్కిలి గింతలు పెట్టి మనుషులను నవ్వేయడం కాదు. దేవుని పేరట నువ్వు దేవుని వాక్యం ఉన్నదన్నట్టు బోధించి ప్రజలను వారి ప్రవర్తనను ఏం చేసే బాధ్యత భక్తునికి ఉంది? క్రమపరచాలి. సెట్ ఇట్ ఇన్ ఆర్డర్. అటువంటి భక్తులు రావాలని దేవుడు నిలబెట్టాలని ప్రార్థన చేయాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మరి నీ దీపము వెలిగించే దేవుడు ఈ లోకంలో కూడా నీవు దీపంగా ఉండాలని కోరుతున్నాడు. క్రిస్మస్ రాగానే మనం క్యాండిల్ లైట్ సర్వీస్ ఎందుకు చేస్తామండి? క్యాండిల్స్ పెట్టుకుంటాం, వెలిగి స్టేజ్ నుండి ఎవరైనా సేవకులు ఒక క్యాండిల్ అంటిస్తారు కింద. అదంతా ఒకరు అంటించంత కొద్దిసేపు కానీ లైట్స్ అన్నీ ఆఫ్ చేయగానే ఈ చిరుదీపాలన్నీ ఎంత మహా వెలుగుగా మారిపోతుంది కదా. దేవుని స్తోత్రం. అర్థమేంటి అంటే అది ఎందుకు చేస్తాం? దానికి ఒక అర్థం ఉంది. యేసుప్రభు ఈ లోకాన్ని వెలుగుగా వచ్చినాడు, నిన్ను వెలిగించినాడు, నువ్వు ఇతరులను ఏం చేయాలి? వెలిగించాలి. అర్థమైతే ఒకసారి హల్లెలూయా చెప్దామా? హల్లెలూయా.
హీ కేమ్ యాజ్ అ లైట్ టు ద వరల్డ్. నిజమైన లోకము, నిజమైన వెలుగు ఈ లోకంలోకి వచ్చింది. అది ప్రతి మనుషుని ఏం చేస్తుంది? యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ UPF ప్రతి ఆదివారం ప్రభాత తెలుగు ఆరాధన ఉదయం 6 గంటల నుండి ఉదయం 9 గంటల వరకు, సాయంకాల తెలుగు ఆరాధన సాయంత్రం 6 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు. స్థలం VST ఫంక్షన్ హాల్, RTC కళాభవన్ ఎదురుగా, బాగ్లింగంపల్లి రోడ్, హైదరాబాద్ 5,20,000. ఆల్సో లైవ్ ఆన్ Facebook, YouTube. జూమ్ మీటింగ్ ID 9550504718, కోడ్ 7777. వివరములకు 9550504718, 9030757571. ఆహ్వానించువారు ప్రభువు దాసురాలు జాయ్ చెరియన్ గారు, సీనియర్ పాస్టర్ UPF హైదరాబాద్. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగము నీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగము నీయ వెనుదీతువా. ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా. ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా. పరలోకనాదుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా. పరలోకనాథుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగము నీయ వెనుదీతువా. పాడి పంటలు ప్రభువు నీకీయగా కూడు గుట్టలు నీకు దయచేయగా. పాడి పంటలు ప్రభు నీకీయగా కూడు గుట్టలు నీకు దయచేయగా. వీడంగ ప్రభు యేసు నామంబును గడువేల ప్రభుకీయను క్రైస్తవ.